అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. నా పేరు ప్రసన్న లక్ష్మి, దర్శి అండి, ప్రకాశం జిల్లా. ముందుగా అమరావతి న్యూస్కి, తెలుగు రుచులకి స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ శనగల చాట్ అండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా తయారు చేసుకున్నాము. పదండి. శనగల చాటుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. 1 కప్పు శనగలు తీసుకున్నానండి. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. ఇవి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత వడకట్టుకొని తీసుకున్నానండి. 1 కప్పు శనగలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ 1 కప్ అండి, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి, 1 టమాటా తీసుకున్నానండి, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం అండి. మసాలాకు కావాల్సినవి ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు, ధనియాల జీలకర్ర పొడి అండి. ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దామండి. ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. మనము పోపు వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి పోపు. శనగలు వేసుకోండి. ఇప్పుడు మసాలాకి వేసుకున్నానండి. కొంచెం కారం, గరం మసాలా, సాల్ట్ తగినంత అండి, ధనియాల జీలకర్ర పొడి, పసుపు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటామండి. చాట్ కోసం మనం 1 by 1 వేసుకున్నామండి. ముందుగా చాప్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు. ఇది శనగలండి. శనగల చాటు చాలా బాగుంటుందండి. వీటిలో పోషకాలు చాలా ఉంటాయండి. వీటిలో హై ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా బాగా ఉపయోగపడుతుందండి. వీటిల్లో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయండి. వీటిల్లో ఇది తయారు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ హెల్తీగా తీసుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి. మనం ఇందులో వేడిగా ఉన్నప్పుడే కొంచెం నిమ్మరసం 2 స్పూన్స్ తీసుకుందామండి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. శనగల చాట్ రెడీ అయిందండి. బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఎంతో హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. చాలా సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి. మనలో ఉన్న టాలెంట్ని, మనకు వచ్చిన వంటకాన్ని పరిచయం చేయడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి అమరావతి న్యూస్కి, తెలుగు రుచులకి నా ధన్యవాదములు. అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.